హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చి కేఆర్ఎస్ డ్యాము. ఈ డ్యామ్ని కన్నంబాడి కట్ట అని కూడా పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారు ఏంటి ఆ విశేషాలు ఏంటో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మీకు ఈ డ్యామ్ వెనుక వైపు ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అయితే నాతో పాటు వచ్చేసేయండి, మీరు కూడా చూద్దురు కానీ. సో వెనుక వైపు ఇలా ఉందన్నమాట. సో ఈ కేఆర్ఎస్ డ్యామ్ వెనుక వైపు ఒక పెద్ద వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ కూడా కావేరీ నదికి ఆనుకొని ఉంటుందన్నమాట. సో నేను చెప్పాను కదా, కన్నంబాడి కట్ట అని కూడా పిలుస్తారు కేఆర్ఎస్ డ్యామ్ని అని. అది ఎందుకు అలా పిలుస్తారు అని అంటే, యాక్చువల్గా ఈ కేఆర్ఎస్ డ్యామ్ని కట్టేటప్పుడు 1900 సంవత్సరాలు ఆ కాలంలో ఈ కేఆర్ఎస్ డ్యామ్ని అయితే కట్టారు. ఆ టైంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 4వ కృష్ణరాజ వడియార్ దగ్గరికి వెళ్ళి ఈ కేఆర్ఎస్ డ్యామ్ని మనం కట్టినట్లయితే కన్నంబాడి అనేది ఒక ఊరి పేరు, కన్నంబాడి అనేది ఒక విలేజ్ అన్నమాట. ఆ విలేజ్ అంతా మునిగిపోతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయము, తర్వాత ఇంకొక ఈశ్వర ఆలయము, దాంతోపాటు ఇంకొక 2 ఆలయాలన్నీ కూడా మునిగిపోతాయని చెప్పారట. సో అప్పుడు 4వ కృష్ణరాజ వడియార్ ఏం చేశారంటే, ఆ కన్నంబాడి ఊరిని మొత్తం ప్రజలందరినీ కూడా వేరే ఒక కన్నంబాడి, కొత్త కన్నంబాడి అనే ఒక విలేజ్ని నిర్మించి అక్కడికి మూవ్ చేశారనమాట. సో ఆ విలేజ్ పేరు హొస కన్నంబాడి అని పెట్టారు. హొస అంటే కొత్త, కొత్త కన్నంబాడి అని చెప్పేసి. సో ఆ ఊరినైతే కొత్తగా కట్టించి ప్రజలను అక్కడికి మూవ్ చేశారు, కానీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని మాత్రం అలాగే ఉంచేశారనమాట. సో ఆ ఆలయము ఆల్మోస్ట్ 70 సంవత్సరాల వరకు ఈ కావేరీ నదిలో మునిగిపోయి ఉండేది. సో నీటి మట్టం తగ్గిన తర్వాత ఆలయం బయటపడేది. మళ్ళీ వర్షాలు వచ్చి నీళ్లు ఫుల్ కావేరీ నది ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఇలా ఆలయాలన్నీ కూడా మునిగిపోయావన్నమాట. సో ఆ విధంగా ఉంటే ప్రజలు ఏం చేశారంటే, కన్నంబాడి ప్రజలు వేణుగోపాల స్వామిని పూజ చేసేవాళ్ళు కదా వాళ్ళు, అది అందులోనూ 12వ శతాబ్దంలో సోమనాథపురంలో, అంటే మైసూర్కి దగ్గరలో, మైసూర్ నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో సోమనాథపుర ఆలయం ఉంది, చెన్నకేశవ స్వామి ఆలయము. ఆ ఆలయాన్ని వచ్చి 12వ శతాబ్దంలో కట్టారు. హోయసల రాజులు పరిపాలిస్తున్న టైం అనమాట. వాళ్ళ హోయసల స్ట్రక్చర్లోనే ఉంటుంది సోమనాథపుర చెన్నకేశవ ఆలయము. సో అదే విధంగా అదే టైంలో 12వ శతాబ్దంలోనే ఇక్కడ వేణుగోపాల స్వామిని హోయసల రాజుల శైలిలోనే కట్టారనమాట. సో ఆ టెంపుల్ అలా మునిగిపోయేసరికి ప్రజలు చాలా బాధపడి ఇంకా మళ్ళీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని హొస కన్నంబాడిలో కట్టాలని అప్పుడైతే నిరసనలకు దిగారంట. దాని తర్వాత ఆ వేణుగోపాల స్వామి 2000 సంవత్సరంలో వేణుగోపాల స్వామి విగ్రహము, అంటే అప్పుడు కొంచెం కరువు ఏర్పడితే ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కొత్త కన్నంబాడి విలేజ్లో ఈ టెంపుల్ని అయితే నిర్మించి వేణుగోపాల స్వామిని ఇక్కడ తీసుకొచ్చి పునః ప్రతిష్టాపన అయితే చేశారనమాట. సో టెంపుల్ అయితే ఎంత నీట్గా ఉంటుందంటే పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అనమాట, అంత నీట్గా ఉంటుంది. సో లోపల సెక్యూరిటీ కూడా చాలా అంటే చాలా టైట్గా ఉంటారు. మనల్ని అసలు ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ అస్సలు అలౌడ్ లేదనమాట. నేనేదో కొంచెం అలా ఒక మూలన నుంచొని అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో టెంపుల్ బ్యాక్ వాటర్స్ అనమాట, ఇది టెంపుల్ వెనక వైపు ఉన్నటువంటి కావేరీ నది బ్యాక్ వాటర్స్ అనమాట. సో ఫ్లో చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ చాలామంది పిల్లలు స్విమ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు. సో ఇంకా పిల్లలు కూడా చాలా మారం చేశారనమాట, మేము కూడా ఆడుకోవాలని చెప్పి. సో మీకు కనపడుతుంది కదా టెంపుల్, చూడండి దగ్గరలోనే టెంపుల్. సో టెంపుల్ వెనక వైపునే ఇంకా కావేరీ నది అనమాట. సో వర్షాకాలంలో ఆల్మోస్ట్ చాలా వరకు టెంపుల్ అయితే దగ్గర, అంటే కాంపౌండ్ వాల్ వరకు ఫుల్గా మునుగుతుందంట. సో లోపలంతా నీళ్ళు ఒక్కొక్కసారి వెళ్తాయి, బట్ గర్భగుడి వరకు వెళ్ళదు. సో అలా ఉందన్నమాట ప్రస్తుతం ఉన్న స్ట్రక్చర్ అయితే. అసలు సేమ్ హోయసల స్ట్రక్చరు చూసారంటే గనక కళ్ళు చెదిరిపోవాల్సిందే. మీరు గనక మైసూర్ ఎప్పుడైనా ప్లాన్ చేస్తే ఇది మీ విష్ లిస్ట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కేఆర్ఎస్ బ్యాక్ వాటర్స్ అండ్ వేణుగోపాల స్వామి గుడి ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే మీకు భూవరాహ స్వామి ఆలయం కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ మట్టిని పూజ చేసి తీసుకొచ్చి వైట్ బట్టలో పసుపు కుంకుమ పెట్టి మట్టిని అందులో పెట్టి మనం 21 రోజులు పూజ చేసామంటే అంటే స్థలం కొనుక్కోవాలనుకున్నా, లేదంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఇలా ఏమైనా కోరికలు, భూమికి సంబంధించిన కోరికలు ఏమైనా సమస్యలు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి మట్టికి పూజ చేసి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో 21 days పూజ చేస్తే
సో భూమికి సంబంధించి ఎలాంటి కోరికలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా అక్కడికి వెళ్ళి మట్టికి పూజ చేసుకుని వచ్చి ఇంటికి తీసుకొచ్చి 21 డేస్ పూజ చేస్తే ఆ సమస్యలు కానీ కోరికలు కానీ నెరవేరుతాయని చెప్పి ఇక్కడి ప్రజల నమ్మకము. సో నెక్స్ట్ బ్లాగ్ అదే అన్నమాట. సో ఈ బ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం దయచేసి మర్చిపోకండి.